సార్ ఒక చిన్న డౌట్ ఏంటి అని అంటే ఈ మధ్య కాలంలో స్ట్రోక్స్ అనే మాట వినబడుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ అసలు ఈ మధ్య కాలంలోనే స్ట్రోక్స్ ఉన్నాయా, అంతకు ముందు కూడా ఉన్నాయా? ఉంటే ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువయ్యాయి? లేదు, స్ట్రోక్స్ అనేది చాలా చాలా ఓల్డ్, ఎప్పటి నుంచో ఉన్నాయి. మనం ప్రాబ్లీ మనుషులు ఎప్పుడైతే అవతరించారో ఆ టైం నుంచే ఉన్నాయి. ఓకే. స్ట్రోక్ అంటే ఏంటి అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో ఎక్కడన్నా బ్లాక్ వచ్చేసి మూసుకుపోవడం వల్ల బ్రెయిన్లో డ్యామేజ్ అవ్వడాన్ని స్ట్రోక్ అంటాం మనం. ఈ స్ట్రోక్ అనే సిమ్టమ్స్లో మనకి మెయిన్ లక్షణాలు ఏముంటాయి అంటే దాన్ని మన ఏహెచ్ఏ గైడ్లైన్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ న్యూరాలజీ అసోసియేషన్ వాళ్ళు ఒక న్యూమానిక్ క్రియేట్ చేశారు. దాన్ని ఏంటంటే బీ ఫాస్ట్ అంటాం, BEFAST. బి అంటే బ్యాలెన్స్. ఎప్పుడన్నా మనిషి సడన్గా బ్యాలెన్స్ అదుపు తప్పినా, సడన్గా ఏమి చేయకుండా సడన్గా అదుపు తప్పినా, అయితే ఈ అంటాం. ఈ అంటే ఐ మూమెంట్స్లో ఏమైనా తేడా వచ్చినా, అంటే ఒక వస్తువు రెండుగా కనబడినా సడన్గా, లేతే నెక్స్ట్ ఎఫ్ అంటే ఫేస్ మూతి వంకర అవ్వడము, దాన్ని. నెక్స్ట్ ఏ అంటే ఆర్మ్ అంటే చెయ్యి పట్టు వదిలేయడము. ఎస్ అంటే స్పీచ్, మాట మనం చెప్పేది అర్థం కాకపోవడము, లేకపోతే వాళ్ళు మాట్లాడాలనుకుంటే చెప్పలేకపోవడము. నెక్స్ట్ టీ అనేది టైం అనమాట. ఎందుకంటే ఈ స్ట్రోక్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే టైంకి తీసుకొస్తే మనం చేయగలిగేవి కొన్ని ఉంటాయి. టైంకి తీసుకొస్తే మనం సేవ్ చేయడానికి ఉంటుంది పేషెంట్ని. టైంకి తీసుకొస్తే క్లాట్ కరగడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఈ టైం అనేది మెయిన్ స్ట్రెస్. ఎందుకంటే మనం ఐడెంటిఫై చేసినప్పటి నుంచి మనకి ట్రీట్మెంట్ అందించే లోపల 4.5 hours లోపల వస్తే మనకి మ్యాక్సిమం బెనిఫిట్ పేషెంట్కి ఇవ్వగలం. ఒక్కసారి ఆ 4.5 hours 6 hours క్రాస్ అయిపోయింది అనుకోండి, మనము చేయగలిగింది ఏంటంటే ఫర్దర్గా డ్యామేజ్ ప్రివెంట్ చేస్తాం తప్ప మనము ఆల్రెడీ డ్యామేజ్ అయిన దాన్ని ఏం చేయలేము. సరే, ఈ స్ట్రోక్స్ అనేవి ఎందుకు వస్తాయంటారు? ఈ స్ట్రోక్స్ ఇప్పుడు మనకి హార్ట్ అటాక్స్ లాగానే ఈ స్ట్రోక్స్. హార్ట్ అటాక్స్ అంటే ఏమవుతుందంటే హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ అవుతుంది. సో ఈ స్ట్రోక్ అనేది బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో. కామన్ ఫీచర్స్ అనేది మన లైఫ్ స్టైల్, షుగరు, బీపీ, ఒబేసిటీ ఉండడము, ఈవెన్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. అంటే గొంతు దగ్గర గురక అది ఎక్కువ పెడతా ఉంటారు చూడండి, వాళ్ళందరికీ ఏమవుతుంది అంటే ఓవర్ టైమ్ ఈ షుగర్, బీపీ అయ్యి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ రొటీన్గా కామన్గా ఉండేవి. కొన్నిసార్లు గుండె ప్రాబ్లం వల్ల కూడా స్ట్రోక్ వస్తుంది.